హలో, సారీ అండి, ఇందాక లాస్ట్ వీడియో బ్రేక్ వచ్చింది అన్ఫార్చునేట్లీ. కంటిన్యూషన్. సో వీడియో నెంబర్ 3 కంటిన్యూషన్. అదే వీడియో నెంబర్ 3 కంటిన్యూషన్. సో ఈ మనం ఇచ్చిన 100 రూపాయలు, మీరు వేసిన 100 రూపాయలని 10 మందికి ఇచ్చింది. అంటే 10 మంది పేరు మీద 10 అకౌంట్లు ఓపెన్ చేశారు. 10 అకౌంట్లోకి ఈ 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు వేశారు డిపాజిట్స్. అంటే డిపాజిట్స్ పెరిగినాయి కదండి, అవి సెకండరీ డిపాజిట్స్ అన్నమాట. సో దిస్ క్రియేట్స్ క్రెడిట్, దిస్ క్రియేట్స్ మనీ. అంటే మీరు ఇచ్చిన 10 రూపాయలు ఒక డిపాజిట్, వాళ్ళకి ఇచ్చిన 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అవి కూడా ఇంకా డిపాజిట్సే. ఆల్ ఆర్ డిపాజిట్స్ యాజ్ పర్ బ్యాంక్ రికార్డ్స్. సో అవి సెకండరీ డిపాజిట్స్ అంటే, అవి డెరివేటివ్ డిపాజిట్స్ అంటే. సో ఎవ్రీ లోన్ క్రియేట్స్ ఎ డిపాజిట్. అంటే ప్రతి లోన్ క్రియేట్స్ ఎ డిపాజిట్. ఎవ్రీ లోన్ క్రియేట్స్ ఎ డిపాజిట్. అంటే లోన్ తీసుకోవడం అంటే ఒక డిపాజిట్. అంటే ఇప్పుడు మీరు 10 రూపాయలు తీసేసుకెళ్ళిపోతాడు అతను, తీసుకెళ్ళిపోవచ్చు తీసుకోకపోవచ్చు, ఒక రోజు ఒకటి ఇటు ఉంటుంది కదా. సో బట్ బ్యాంక్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డిపాజిట్. ఎందుకంటే మళ్ళీ ఆ 10 రూపాయలు వెనక్కి వస్తాయి కదా అప్పు ఇచ్చిన తర్వాత. సో అక్కడ వరకే ఆలోచించండి, అక్కడ వరకే కన్సిడర్ చేయండి. ఒక డిపాజిట్ క్రియేట్ అయింది, అందులో 10 రూపాయలు ఉంది. ఆ 10 రూపాయలు కస్టమర్ ఏం చేసుకుంటాడు అనేది తర్వాత విషయం. సో సెకండరీ డిపాజిట్ వాజ్ క్రియేటెడ్, a derived deposit was created, a derivative deposit came out. దేంట్లోంచి లోన్ ఇవ్వడం వల్ల అక్కడ డిపాజిట్ క్రియేట్ అయింది. సో ఎవ్రీ లోన్ క్రియేట్స్ ఏ డిపాజిట్. సో ఆ లోన్ ఇవ్వడం వల్ల అక్కడ డిపాజిట్ క్రియేట్ అయింది. ఇట్ ఈస్ కాల్డ్ derived deposit because it has been derived from the loan given by the bank. సో అది లోన్ ఇవ్వడం వల్ల ఈ డిరైవ్డ్ డిపాజిట్, ఈ సెకండరీ డిపాజిట్ వచ్చింది కాబట్టి ఇట్స్ కాల్డ్ డిరైవ్డ్ డిపాజిట్. సో క్రియేషన్ ఆఫ్ డెరివేటివ్ డిపాజిట్స్ మీన్స్ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్. ఈ డెరివేటివ్ డిపాజిట్ అనేది నిన్న లేదు కదా, ఇవాళ కొత్తగా ఒక డిపాజిట్ క్రియేట్ అయింది ఆ లోన్ తీసుకోవడం వల్ల అతను. అక్కడ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ జరిగింది, ఇక్కడ క్రియేషన్ ఆఫ్ మనీ జరిగింది అన్నమాట. సో when a bank grants a loan to a customer, it usually credits the account of the customer. అంటే ఒక బ్యాంకు మనం లోన్ తీసుకున్నప్పుడు మనకి చేతికి ఇవ్వకుండా మన అకౌంట్ని క్రెడిట్ చేస్తుంది. ఒక 100 రూపాయలు లోన్ అడిగాం, లేదా 10 రూపాయలు లోన్ అడిగాం. ఆ 10 రూపాయల్లో మనకి సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు వేసి, మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటే, బిజినెస్ పర్సన్స్ అయితే కరెంట్ అకౌంట్ అంటారు, ఇండివిజువల్ అకౌంట్స్ అయితే సేవింగ్స్ అకౌంట్ అంటారు. సో ఆ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది అమౌంట్ని. సో అక్కడ ఒక డిపాజిట్ అరైజ్ అవుతుంది. మనం పబ్లిక్ నుంచి తీసుకునే డిపాజిట్ ప్రైమరీ డిపాజిట్. లోన్ తీసుకున్నప్పుడు మనకి బ్యాంకు ఇచ్చే డబ్బులు క్రెడిట్ చేయడం వల్ల జరిగే డిపాజిట్ డిరైవ్డ్ డిపాజిట్ ఆర్ సెకండరీ డిపాజిట్. దస్ ఏ లోన్ క్రియేట్స్ ఏ డిపాజిట్. ఆ లోన్ ఇవ్వడం వల్లే కదండి అక్కడ డిపాజిట్ క్రియేట్ అయింది, ఎయిదర్ ఇన్ ద సేమ్ బ్యాంక్ ఆర్ ఇన్ సమ్ అదర్ బ్యాంక్. అంటే ఇక్కడ ఒక చిన్న సరదాగా చిన్న పాయింట్ చెప్తా. అంటే ఇదర్ బ్యాంకు సేమ్ అదర్ బ్యాంక్ అనేది ఎలా జరుగుతుంది అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని 10 రూపాయలు పంపించమని అడుగుతున్నా ఫోన్పేలో. మీ అకౌంట్లో ఉన్న 10 రూపాయలు ఆల్రెడీ అదొక డిపాజిట్ కదండి. సో మీ అకౌంట్లో ఉన్న 10 రూపాయలని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో అప్పుడు నా అకౌంట్లో డిపాజిట్ క్రియేట్ అయింది కదా, 10 రూపాయల డిపాజిట్. సో అదనమాట. ఇప్పుడు లోన్ తీసుకున్నాక, మీరు లోన్ తీసుకున్నారు అనుకుందాం, ఆ 10 రూపాయలు మీరు లోన్ తీసుకోవడం వల్ల ఏమైంది, ఆ 10 రూపాయలు ఒక డిపాజిట్ క్రియేట్ అయింది. ఏది, మీరు లోన్ తీసుకున్న బ్యాంకులో. అది డెరైవ్డ్ డిపాజిట్. ఎవరో డబ్బులు వేసిన దాని మీద బేస్ చేసుకుని మీకు 10 రూపాయలు అప్పు ఇచ్చారు కదా. సో మీకు వచ్చిన 10 రూపాయలు, మీ అకౌంట్లో ఉన్న 10 రూపాయలు లోన్ తీసుకోవడం వల్ల మీరు ఆ లోన్ తీసుకున్న అమౌంట్ని మీ బ్యాంక్ మీ అకౌంట్లో వేస్తాడు. అది డిరైవ్డ్ డిపాజిట్. సో మీరేం చేశారు, నాకు పంపించారు, నా అకౌంట్లో అదొక డిపాజిట్ క్రియేట్ అయింది. సో అట్లాగా మల్టిపుల్ క్రెడిట్ క్రియేషన్, మల్టిపుల్
క్రియేషన్ ఆఫ్ డిపాజిట్స్ అనమాట. దీన్నే మల్టిపుల్ అంటారు. అంటే మీరు నా అకౌంట్కి పంపించడం వల్ల ఇక్కడ ఇంకొక డిపాజిట్ క్రియేట్ అయింది. మీ డిపాజిట్ అలాగే ఉంటుంది. ఆ డిపాజిట్ ఇట్ సెల్ఫ్ లైస్ దేర్ బికాజ్ యూ హ్యావ్ టు రిటర్న్ టు ద బ్యాంక్. ఆ డిపాజిట్ మళ్ళీ మీకు వచ్చినప్పుడు, వెనక్కి వచ్చినప్పుడు అలా బ్యాలెన్స్ అవుతుంది. బట్ టిల్ దేర్ ఇట్స్ ఎ డిపాజిట్. సెకండరీ డిపాజిట్ క్రియేటెడ్, ఇట్ స్టేస్ దేర్ అంటిల్ యూ రిటర్న్ ద అమౌంట్ బ్యాక్. అట్లాగే ఇప్పుడు నాకు ఫ్రెష్గా క్రియేట్ అయింది ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ద్వారా. ఇక్కడ బ్యాంకర్ నా బ్యాంక్ అకౌంట్, నా బ్యాంక్ మేనేజర్ ఇక్కడ డిపాజిట్ కింద కన్సిడర్ చేస్తాడు. మరి ఒక 10 రూపాయలు డిపాజిట్ వచ్చింది. సో అందుకని ఎవ్రీ లోన్ దస్ క్రియేట్స్ ఏ డిపాజిట్. ఎవ్రీ లోన్ అంటే ఒక లోన్ ఖచ్చితంగా క్రియేట్స్ ఏ డిపాజిట్. అంటే లోన్ వేసారంటే అర్థం ఏంటి? డిపాజిట్ క్రియేట్ అయినట్టే. అట్లాగే మీరు నాకు అది సెకండరీ డిపాజిట్. సో దస్ ద డిపాజిట్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ లోన్స్. అంటే డిపాజిట్ ఎక్కడి నుంచి వచ్చింది? లోన్స్ వచ్చింది. లోన్ ఇవ్వడం వల్లే కదండి మన అకౌంట్లో, మీ అకౌంట్లో 10 రూపాయలు డిపాజిట్ చేసాడు. సో ఎక్కడి నుంచి వచ్చింది? అది డిపాజిట్ అయింది. డిపాజిట్ ఈజ్ చిల్డ్రన్ ఆఫ్ లోన్. ఆ లోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రైమరీ డిపాజిట్. అంటే ఎవడో సమ్ ఎక్స్పర్షన్ 100 రూపాయలు వేసాడు, అది ప్రైమరీ డిపాజిట్. అక్కడి నుంచి పుట్టిందే మీకు ఇచ్చిన 10 రూపాయల లోను. సో అక్కడ డిపాజిట్, ప్రైమరీ డిపాజిట్, దానివల్ల వచ్చిన లోన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ డిపాజిట్స్ అన్నారు. సో ఈ లోన్లోంచి మీరు తీసుకున్న డిపాజిట్, మీకు వచ్చిన డిపాజిట్ 10 రూపాయలు, ఇదొక డిపాజిట్ క్రియేట్ అయింది. అంటే మీకు లోన్ ఇవ్వడం వల్ల డిపాజిట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ డిపాజిట్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ లోన్స్. అదండి. సో సింపుల్. ఈ క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఇలాగ చదివేసుకోవడమే. లోన్ క్రియేట్స్ ఎ డిపాజిట్, లోన్ డజంట్ క్రియేట్ ఎ డిపాజిట్, లోన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ డిపాజిట్స్, డిపాజిట్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ లోన్స్. అంటే లోన్ క్రియేట్స్ ఎ డిపాజిట్, లోన్ డజంట్ క్రియేట్స్ ఎ డిపాజిట్ అన్నాను నేను. లోన్ డెఫినెట్గా డిపాజిట్ క్రియేట్ చేస్తుంది కదా. సో ఇట్లాగా మనల్ని ఎగ్జామినరు స్టేట్మెంట్స్తో తినేస్తాడు అన్నమాట. సో అందుకని కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టూడ్ వెల్ దిస్ కాన్సెప్ట్. వీడియో బ్రేక్ వచ్చింది సడన్గా. హోప్ ఇట్ డజంట్ డిస్టర్బ్డ్ యూ. సో ఈ విధంగా లోన్స్ ఆర్ డిపాజిట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ డిపాజిట్స్, డిపాజిట్స్ ఆర్ లోన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ లోన్స్. సో అదండి. ఆ స్టేట్మెంట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒకటే అర్థం చేసుకోండి. ఈ ఎగ్జాంపులే సరదాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరో సమ్ ఎక్స్పర్సన్ 100 రూపాయలు వెళ్ళి డిపాజిట్ చేసుకున్నాడు అతని అకౌంట్లో. మీరు ఈ వీడియో చూశారు, ఈ వీడియో తగ్గ నచ్చేసింది, అతను చేసిన దాన్ని ప్రైమరీ డిపాజిట్ అనుకోండి. మీకు ఈ వీడియో నచ్చేసి నాకు 10 రూపాయలు పంపించేద్దామని, కానీ మీరు 10 రూపాయలు లేకపోయేసరికి బ్యాంకుకు లోన్కి వెళ్ళారు. సరే, మీ బ్యాంకరు మీ అకౌంట్లో 10 రూపాయలు వేసాడు. అదేమైంది? అది లోన్ ఇచ్చాడు. ఆ లోన్లోంచి ఏమొచ్చింది? మీ డిపాజిట్లోకి, మీ అకౌంట్లోకి వచ్చిన డిపాజిట్ పేరేంటి? సెకండరీ డిపాజిట్. సో అక్కడ ప్రైమరీ డిపాజిట్ చేసిన పర్సన్ యొక్క అమౌంట్లోంచి పుట్టిందే లోన్. సో లోన్స్ ఆర్ డిపాజిట్స్ ఆఫ్ లోన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ డిపాజిట్స్. సో ఈ లోన్లోంచి మీరు తీసుకున్న లోన్లోంచి మీ అకౌంట్లోకి వచ్చిన డబ్బుని, డిపాజిట్ని సెకండరీ డిపాజిట్ ఆర్ డెరైవ్డ్ డిపాజిట్ అంటారు. సో అక్కడ క్రియేషన్ ఆఫ్ మనీ జరిగింది. సో ఆ 10 రూపాయలని మీరు దట్ డిపాజిట్ వాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లోన్. సో చిల్డ్రన్ ఆఫ్ లోన్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ డన్. సో 10 రూపాయలు మళ్ళీ నాకు పంపించారు. మీ అకౌంట్లోంచి నా అకౌంట్కి రావడంతో నా అకౌంట్లో ఒక డిపాజిట్ ఫామ్ అయింది, క్రియేట్ అయింది. ఇది మల్టిపుల్ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ అన్నమాట.
అంటే మల్టిపుల్ అవుతుంది. మీరు పంపించిన అమౌంట్ నా అకౌంట్లోకి డిపాజిట్ అవడంతో ఇదొక డిపాజిట్ అయ్యి సంథింగ్ లైక్ ఇది మరి ప్రైమరీ డిపాజిటే. ఇదేమి నేను లోన్ తీసుకున్నది కాదు కదా. యూ ట్రాన్స్ఫర్డ్ యువర్ అమౌంట్ టు మై అకౌంట్. సో ఇట్ క్రియేటెడ్ ఏ ప్రైమరీ డిపాజిట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ బ్యాంక్స్. సో మళ్ళీ నా ఈ 10 రూపాయలతో ఇంకోటి ఎవడికో రూపాయి ఇస్తాడు బ్యాంక్ వాడు, అక్కడ మళ్ళీ సెకండరీ డిపాజిట్ క్రియేట్ అవుతుంది. సో చూసారా, మల్టిపుల్ అనమాట. అందుకని మనం డబ్బులు బ్యాంకుల్లో పెడదాం, బ్యాంకుల ద్వారానే ట్రాన్సాక్షన్లు చేద్దాం. బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల, బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం వల్ల ఇండైరెక్ట్గా ఇండియన్ ఎకానమీకి మనం హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. చేతిలో డబ్బులు పెట్టుకుందాం, కొంత అంతవరకు అవసరం అంతవరకు పెట్టుకుందాం, మిగతా అమౌంట్ అంతా క్యాష్ రూపంలో కాకుండా బ్యాంక్ అకౌంట్ రూపంలో పెట్టుకుని వీ షాల్ యూస్ డెబిట్ కార్డ్స్. సో యూ విల్ బి ఇండైరెక్ట్లీ హెల్పింగ్ ద ఇండియన్ ఎకానమీ. అదండి, లోన్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ డిపాజిట్స్, డిపాజిట్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లోన్స్. ప్రైమరీ డిపాజిట్స్ ఆర్ ప్యాసివ్ డిపాజిట్స్, సెకండరీ డిపాజిట్స్ ఆర్ డిరైవ్డ్ డిపాజిట్స్. సో కొంచెం 1-2 సార్లు ఈ పీడిఎఫ్ని చూసి చదివి అర్థం చేసుకోండి, దెన్ యూ విల్ గెట్ ఇట్. Thus the deposits are the children of loans. So next second, ఈ బ్యాంక్స్ ఒక్కసారి బ్యాంక్స్ ఈ కాన్సెప్ట్స్, బ్యాంక్స్ డిపాజిట్స్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్ అన్నాను కదండి. బ్యాంక్ డిపాజిట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ అన్నాను కదా. సో ఈ కాన్సెప్ట్స్ అనమాట. బ్యాంక్ డిపాజిట్స్కి మళ్ళీ ఈ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్కి ఎలాగైతే బ్యాంక్ డిపాజిట్స్ క్రెడిట్ క్రియేషన్కి ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్ అవుతుందో, బ్యాంక్ డిపాజిట్స్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ఫర్ క్రెడిట్ క్రియేషన్. సో అదే విధంగా క్యాష్ రిజర్వ్ రేషియో ఆల్సో ప్లేస్ ఇట్స్ పార్ట్. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చెప్తాను, తర్వాత మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తున్నప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి, అలాంటివన్నీ, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఆల్ దోస్ మానిటరీ పాలసీ టూల్స్, వీ షాల్ డిస్కస్ దెమ్ at that juncture, at that point of chapter. సో ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే చిన్న బ్రీఫ్గా చెప్తాం. ఒక 100 రూపాయలు బ్యాంక్లో ఇవాళ డిపాజిట్ ఉంది. యాజ్ ఆఫ్ టుడే క్యాష్ రిజర్వ్ రేషియో నార్మ్ ఏంటంటే 3% ఉంది యాజ్ ఆఫ్ టుడే. అదే 1980s 1970s ఆ టైంలో 15% ఉండేది. మన నరసింహం గారు బ్యాంకింగ్ రిఫార్మ్స్ చేసి రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని మినిమంకి తగ్గించమని చెప్పారనమాట. అంటే 15% నుంచి అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ యాజ్ ఆఫ్ టుడే ఇట్ వాస్ ద లోయెస్ట్ 3%. ఈ 15 to 3% మార్జిన్లో క్యాష్ రిజర్వ్ రేషియో ఉండొచ్చు అన్న అథారిటీ ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది ఎంత పర్సంటేజ్ ఉండాలని. ఈ మానిటరీ పాలసీలో ఎవ్రీ 2 monthsకి ఒకసారి, బై మంత్లీ పాలసీ కదా ఇప్పుడైతే, ఇంతకుముందు క్వార్టర్లీ పాలసీ ఉండేది, ఇప్పుడు బై మంత్లీ పాలసీ. ఆఫ్టర్ 2016 మానిటరీ పాలసీ కమిటీ అని కొత్తగా ఫామ్ చేయడం, అవన్నీ చేంజెస్ వచ్చిన తర్వాత నౌ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ వాజ్ బై మంత్లీ పాలసీ. 2 monthsకి ఒకసారి పాలసీ డిజైన్ చేస్తూ ఉంటుంది, రేట్స్ ఏమన్నా అవసరమైతే మారుస్తూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్. ఫైన్. సో ఆ 15% to 3% అనేది 1965 అండి. 1965 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆ మార్జిన్, ఆ రేంజ్, మార్జిన్ కాదు రేంజ్, ఆ రేంజ్లో ఉండొచ్చు. దట్ పవర్ హ్యాస్ బీన్ గివెన్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ 3%. 3% అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? మీకు బ్యాంకులో 100 రూపాయలు క్యాష్ ఉంది, మీరే బ్యాంకర్ అనుకోండి, బ్యాంక్ మేనేజర్ అనుకోండి, కొంచెంసేపు మీ అకౌంట్లో మీ టోటల్ బ్యాంక్లో
రూ. 100 డిపాజిట్స్ ఉన్నాయి. ఆ రూ. 100 డిపాజిట్స్ మళ్ళీ మీరు తిరిగి లోన్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 3% అంటే రూ. 100లో రూ. 3 కంపల్సరీగా ఆర్బీఐ దగ్గర ఉంచాలి క్యాష్ రూపంలో, అంటే లిక్విడ్. రూ. 3 అంటే రూ. 3. ఆ రూ. 3 ఆర్బీఐ దగ్గర ఉంచాలి ఫిజికల్గా. మిగతా రూ. 97 లోన్ ఇచ్చేసుకుంటారు. సో అదండి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే. సింపుల్. 3% ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ఎవ్రీడే, ప్రతి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అందుకనే ఒకవేళ సపోజ్ ఆ రోజున్న డిపాజిట్స్ రూ. 100 లోన్లు ఇచ్చేసారు అనుకోండి, సపోజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. కానీ రూ. 3 మరి ఆర్బీఐ దగ్గర పెట్టాలి కదా. సో అందుకని మనకి ఇప్పుడు బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. మనం అంటే 4 గంటలకి 5 గంటలకి బ్యాంక్ అయిపోద్ది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం అందరూ, బ్యాంకర్స్. కానీ బ్యాంక్లో పనిచేసే వాళ్ళు 7 వరకు ఉంటారు, 7, 8 వరకు. కొంచెం అన్నీ అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ చూసుకుని క్యాష్ రిజర్వ్ రేషియో ఉందా లేదా. సపోజ్ తగ్గింది అనుకోండి, ఆ 3 రూపీస్ లేదనుకోండి, రూ. 100 లోన్లు వచ్చినాయి ఇచ్చారు అనుకుందాం, కానీ మెయింటైన్ చేయాలి కదా 3% క్యాష్. అప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ సీన్లోకి వస్తాయన్నమాట. కాల్ మనీ రేట్ అంటారు. అంటే ఒక బ్యాంకుకు ఎక్కువ ఉన్నాయి డబ్బులు, ఆడు ఇవ్వలేకపోయాడు, రూ. 50 ఉంది ఇంకా ఆడ డిపాజిట్లో. మీ బ్యాంకులోనేమో రూ. 100 ఇచ్చారు, కానీ మీరు మెయింటైన్ చేయాల్సింది రూ. 3 రేషియో ఉంటుంది. అలాగే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఇవన్నీ ఉంటాయి, అవన్నీ డీల్ చేద్దాం ఆర్బీఐ చాప్టర్లో. సో క్యాష్ రిజర్వ్ రేషియో రూ. 3 ఇవాళ నైట్కి ఉంచాలి కాబట్టి ఆర్బీఐ దగ్గర, వెంటనే పక్క బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేస్తాడు. బాబు నీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయా అంటాడు. ఉన్నాయండి, రూ. 50 ఉన్నాయి. సరే నాకు ఒక రూ. 3, అదే రఫ్గా రూ. 3 నాకు అర్జెంటుగా పంపిరా రాత్రికి అంటాడు. సో మళ్ళీ ఆవిడ కాల్ మనీ రేట్ అనమాట. రాత్రికి రాత్రి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో ఆ రూ. 3 ఇటు వచ్చేస్తాయి బ్యాంకుకి. ఈ రూ. 3 తీసుకెళ్ళి ఆర్బీఐకి సబ్మిట్ చేసేస్తారు. ఇదిగో నా రూ. 100 డిపాజిట్లు ఉన్నాయి, ఇదిగో రూ. 3 నీకు ఇచ్చారు, మిగతా డబ్బులు ఇచ్చుకున్నాను, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత డిపాజిట్స్కి లోన్లు రావడం, వడ్డీలు రావడం ఏదో జరుగుతుంది కదా. మళ్ళీ ఆ రూ. 3 తీసుకెళ్ళి ఆ బ్యాంక్కి ఇచ్చేస్తారు. ఇది ఇంట్రెస్ట్, ఓవర్ నైట్ ఇంట్రెస్ట్ రేట్. సో దట్స్ హౌ బ్యాంక్స్ వర్క్. సో అల్టిమేట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే రూ. 100 డిపాజిట్స్ ఇన్ టోటల్ బ్యాంకుకు ఉంటే 3 రూపీస్, రూపాయల్లో 3% అంటే 3 రూపీస్ ఆర్బీఐ దగ్గర పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమైంది, ఇక్కడ 97 రూపీస్ మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అది పాయింట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం ఇక్కడ అప్పులు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాం, బ్యాంకులో అప్పులు ఇచ్చేయడం గురించి మాట్లాడుతున్నాం. రూపాయల్లో మీరు రూపాయలు నొక్కేశారు ఆర్బీఐ అంటే రూపాయలు లోన్ ఇవ్వగలదు, మొత్తం రూపాయలు ఇవ్వలేదు. సో అది క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంక్స్ నీడ్ నాట్ హోల్డ్ ఆల్ డిపాజిట్స్ ఇన్ రిజర్వ్. They keep a fraction of the total deposits for meeting cash demand of the depositors and lend out the remaining excess deposits. అంటే బ్యాంక్స్ అంతా హోల్డ్ చేయక్కర్లే. మీరు రూ. 100 డిపాజిట్ చేస్తే ఆయన రూ. 100 ఏమని అడగరు కదా వెళ్ళి. అవి రూ. 100 వెళ్ళినప్పుడు ఆ డిపాజిట్లోంచి కొంతమంది వెళ్ళి తీసుకుంటారు, మొత్తం రూ. 100 ఒకేసారి అడిగారు కదండి ఎవరు. సో అలాంటి సిచ్యువేషన్ అలా జనరల్గా రూ. 100, అందుకనే 3 రూపీస్ ఆర్బీఐ దగ్గర పెడుతుంది ప్రతిరోజు. అంటే ఎందుకు, ఇట్లాగా ఎవరన్నా మీటింగ్ క్యాష్ డిమాండ్ అనమాట. ఎవరన్నా కాకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలంటే ఇవ్వాలి కదా, డిమాండ్ డిపాజిట్ కదా సేవింగ్స్ అకౌంట్లో ఉన్నది. సో అట్లాగా అందుకని ఈ 3%, 3 రూపీస్ అవుట్ ఆఫ్ 100, 3% అంటే కొంత క్యాష్ ఉంచాలి. మిగతా 97 లెండ్ అవుట్ ద రిమైనింగ్ ఎక్సెస్ డిపాజిట్స్. అంటే మిగతా 97 రూపీస్ డిపాజిట్ out of 100 can be given as loans. So thus credit multiplier and a concept. So credit creation thus depends upon the ratio of cash reserves to deposits. ఇది ఒక స్టేట్మెంట్. సో క్రెడిట్ క్రియేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఆ క్యాష్ రిజర్వ్ రేషియో, అంటే డిపాజిట్లకి ఎంత క్యాష్ రిజర్వ్ ఉంచాలి అనేది రేషియో. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఈస్ 3%. మీరు అదే సపోజ్ 15% 1980s ఉండేదని చెప్పాను కదా. అంటే లోన్ ఇచ్చే శక్తి తగ్గిపోయింది కదా. అంటే లోను ఇప్పుడు ఇవ్వాలైతే నా రూ. 97 ఇచ్చేయచ్చు బ్యాంక్ లోన్ కింద.
కానీ అప్పుడు 1980s బిఫోర్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ అయితే 85 రూపాయలే ఇవ్వగలిగేది లోన్. అంటే ద లోనింగ్ కెపాసిటీ యు ఆర్ స్క్వీజింగ్ ఇట్ త్రూ క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఫర్దర్గా సిమిలర్గా ఏం జరుగుతుంది, క్రెడిట్ క్రియేషన్ వాజ్ రెడ్యూస్డ్. అదే 3%కి తగ్గించారు ఇప్పుడు. అంటే క్రెడిట్ క్రియేషన్ ఇంక్రీజ్డ్. అంటే యు ఆర్ గివింగ్ లోన్ ఆఫ్ 97 రూపీస్. సో ఇన్ దట్ వే క్రెడిట్ క్రియేషన్ multiplied, increased. So credit creation thus depends upon the ratio of cash reserves to deposits. The credit or the deposit multiplier is K is equal to 1 by R. అంటే K అంటే ఏంటి అంటే క్రెడిట్ మల్టిప్లయర్కి ఈక్వేషన్, క్రెడిట్ ఆర్ డిపాజిట్ మల్టిప్లయర్ ఈజ్ K is equal to 1 by R, where K is the credit multiplier, R is the cash reserve ratio. Thus, credit spelling E and CREDIT. Credit multiplier is the reciprocal of cash reserve ratio. So, K is equal to 1 by R అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ లింక్డ్ అని అర్థం. అంటే ఆ K is equal to 1 by R లోంచి మనం డెరైవ్ చేయాలంటే కాన్సెప్ట్ని K is inversely related to R. As I am an engineering student, I can derive such kind of things. Engineering, non-engineering students like art students ఏంటంటే కొంచెం జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో క్రెడిట్ మల్టిప్లయర్ K ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో R. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో తక్కువ ఉంటే క్రెడిట్ మల్టిప్లయర్ ఎక్కువ ఉంటుంది, అంతే కదండి. 3 రూపాయలు ఉంటే క్రెడిట్ మల్టిప్లయర్ ఎక్కువ ఉంది కదా, 97 రూపీస్ మీరు లోన్లు ఇస్తున్నారు, అంటే 97 రూపీస్ క్రెడిట్ ఇస్తున్నారు. సో ఇట్స్ గెటింగ్ మల్టిప్లైడ్. అదే క్యాష్ రేషియో 15% చేస్తారు, అంటే లోన్ ఇచ్చే కెపాసిటీ ఎంత ఉంది, 85 రూపాయలే ఉంది. సో క్రెడిట్ అంటే లోనింగ్ కెపాసిటీ అంటే క్రెడిట్ కెపాసిటీ, క్రెడిట్ మల్టిప్లయర్ కెపాసిటీ తగ్గింది, అది అన్నమాట. ఇక్కడ R పెరిగితే K తగ్గుతుంది, R తగ్గితే K పెరుగుతుంది, రివర్స్ అనమాట, రెసిప్రోకల్. సో చిన్న క్యాలిక్యులేషన్, ఇఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో ఇస్ 20% అన్నాడు అనుకుందాం, దెన్ K ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటి 1 by R, అంటే 1 by 20% వేసాం. 20% అంటే అర్థం ఏంటి, 20/100. సో 1 by 20% ఈజ్ ఈక్వల్ టు 1 by 20/100 ఈజ్ ఈక్వల్ టు 1 by 20/100 అంటే 100 పైకి వెళ్తుంది, 1 ప్లేస్లోకి 100 వేసుకుంటాం, అంటే 1/1 by 20/100 అండి. యాజ్ అ మ్యాథమెటికల్ స్టూడెంట్గా చెప్తున్నా, 1/1 by 20/100. సో ఈ 1/1 ఇంటూ 100/20 అవుతుంది అనమాట. సో అది అట్లాగే 1/1 by 20/100, 1/1 అప్పుడు పైకి తీసుకెళ్తే ఈ 20/100ని రివర్స్ అయ్యి 1/1 ఇంటూ 100/20 వేసుకోవాలి. సో 100/20 అన్నది 5 అవుతుంది అనమాట. సో అది సింపుల్గా 20/100ని మామూలుగా 0.2 అంటాం కదా, 0.2 డివైడ్ చేస్తే 1/0.2 ఈజ్ ఈక్వల్ టు 5. సో అంటే క్యాష్ రిజర్వ్ రేషియో 20% ఉంటే క్రెడిట్ క్రియేషన్ K ఎంత ఉంది, 5 times ఉంది. సో అంటే ఇది తగ్గించండి, 1/5 చేయండి, అది 1/5% చేయండి, మీ క్రెడిట్ క్రియేషన్ పెరుగుతుంది. అంటే అలా K ఈజ్ ఈక్వల్ టు 1 by R అనుకోండి, K ఈజ్ ఈక్వల్ టు 1/5% ఉందనుకోండి క్యాష్ రిజర్వ్ రేషియో, 1/5% ఈజ్ ఈక్వల్ టు 1/5/100 ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇంటూ 100/5, అంటే 500లో 20 times పోతుంది. అప్పుడు ఏమవుతుంది, K 20 అవుతుంది, క్రెడిట్ మల్టిప్లయర్ విల్ బి 20. సో చూసారా, క్యాష్ రిజర్వ్ రేషియో 20% ఉంటే క్రెడిట్ మల్టిప్లయర్ 5 times. అదే క్యాష్ రిజర్వ్ రేషియో 5% ఉంటే రివర్స్ అనమాట, క్రెడిట్ మల్టిప్లయర్ విల్ బి 20 times. సో అట్లాగా మీకు దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ బట్టి క్రెడిట్ క్రియేషన్, క్రెడిట్ మల్టిప్లయరు పెరుగుతూ ఉంటుంది. అదండి కాంట్రాక్షన్ ఆఫ్ క్రెడిట్.
సో బ్యాంక్స్ క్రియేట్ క్రెడిట్ బై గ్రాంటింగ్ లోన్స్, దట్ ఈస్ బై క్రియేటింగ్ డెరివేటివ్ డిపాజిట్స్ టు ద పబ్లిక్. అంతే కదండి, బ్యాంక్స్ క్రెడిట్ క్రియేట్ చేస్తుంది, ఎలాగా లోన్స్ ఇచ్చి అప్పును పుట్టిస్తుంది, అదేవిధంగా డబ్బులు పుడతాయి అక్కడే, అంటే వడ్డీ వస్తుంది కదా. సో బై క్రియేటింగ్ డెరివేటివ్ డిపాజిట్స్, అంటే లోన్లు మీ చేతికి ఇవ్వదు కదా, మీరు 10 రూపాయలు వెళ్ళి అప్పు తీసుకున్నారు నాకు ఇవ్వడానికి, అదేమో మీ చేతికి ఇస్తుందా బ్యాంకు? ఇవ్వదు కదా, మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది, అది డెరివేటివ్ డిపాజిట్. ఆ 10 రూపాయలు ఎక్కడికి? బ్యాంక్కి. ఎవడో ఇచ్చాడు, పబ్లిక్ 100 రూపాయలు ఇచ్చాడు, అది ప్రైమరీ డిపాజిట్. మీకు ఇచ్చిన లోన్ డెరివేటివ్ డిపాజిట్. సో అది బ్యాంక్స్ క్రియేట్ క్రెడిట్ బై గ్రాంటింగ్ లోన్స్, దట్ ఈస్ బై క్రియేటింగ్ డెరివేటివ్ డిపాజిట్స్ టు ద పబ్లిక్. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్రెడిట్ డిపెండ్స్ అపాన్ ద క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే క్రెడిట్ని డిస్ట్రక్ట్ చేయడం అంటే అప్పుని తగ్గించేయడం దేని మీద డిపెండ్ అవుద్ది? క్యాష్ రిజర్వ్ రేషియో మీద డిపెండ్ అవుతుంది. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో పెంచేశారనుకోండి, 15% చేస్తారనుకోండి, క్రెడిట్ ఇచ్చే కెపాసిటీ తగ్గిపోయింది కదా. సో దట్ దేర్ ఇట్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ క్రెడిట్. హయ్యర్ ద క్యాష్ రిజర్వ్ రేషియో, గ్రేటర్ విల్ బి ద డిస్ట్రక్షన్ ఆఫ్ క్రెడిట్. క్యాష్ రిజర్వ్ రేషియో ఎక్కువ ఉంటే మీరు క్రెడిట్ని డిస్ట్రక్ట్ చేసేస్తున్నారు. అలాగే లోవర్ ద క్యాష్ రిజర్వ్ రేషియో, స్మాలర్ విల్ బి ద క్రెడిట్ డిస్ట్రక్షన్. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో తక్కువ ఉంటే క్రెడిట్ డిస్ట్రక్షన్ తక్కువ ఉంటుంది, స్మాలర్. క్రెడిట్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ డిస్ట్రక్షన్ తక్కువ ఉంటుంది, క్రెడిట్ క్రియేషన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు? క్యాష్ రిజర్వ్ రేషియో తక్కువ ఉంటే. ఇవండి మన బ్యాంక్ మనకి ఎగ్జామ్స్లో వచ్చే స్టేట్మెంట్లు ఇలాగా ట్విస్టింగ్గా ఉంటాయి. సో కొన్ని క్వశ్చన్స్, కొంచెం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో ఇఫ్ బ్యాంక్స్ చూస్ టు క్రియేట్ మోర్ మనీ, ఇన్ఫ్లేషనరీ ఫోర్సెస్ మే డెవలప్ ఇన్వాల్వింగ్ అన్డిజైరబుల్ ఎకనామిక్ కన్సిక్వెన్సెస్. మరి బ్యాంక్స్ క్రియేట్ చేసినవి కరెక్టే, అంటే లోన్లు 97 రూపాయలు లోన్లు ఇచ్చేస్తున్నాయి. అందులో లోన్లు ఇవ్వడం వల్ల మేజర్గా జరిగే ఒక అన్డిజైరబుల్ ఎకనామిక్ కాన్సిక్వెన్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే బ్యాంక్ లోన్లు ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో ఏం చేస్తారు జనాలు? అవసరం ఉన్న వాళ్ళందరూ లోన్లు తీసుకుంటారు వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ అడిగారు. సరే, ఒక 10 లక్షలో, ఒక 20 లక్షలో, ఒక 50 లక్షలో అపార్ట్మెంట్లు ఎట్సెట్రా ఎట్సెట్రా ₹1,00,00,000 మీ కెపాసిటీ బట్టి మీరు ఆ ఇల్లు బట్టి లోన్కి వెళ్ళారు. ఒక 10 లక్షలు అనుకుందాం, ఒక ₹100 అనుకుందాం. ఐ కమ్ బ్యాక్ టు బేసిక్, ₹100. ₹100 మీరు లోన్ తెచ్చుకుని ఏం చేశారు? సపోజ్ పర్సనల్ లోన్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ మై కమ్ బ్యాక్ టు అవర్ ₹10 ఎగ్జాంపుల్. సో నా దగ్గర అయితే యాజ్ ఆఫ్ టుడే ₹10 లేవు కదా, యాజ్ ఆఫ్ టుడే. మీరేం చేశారు? నా వీడియో చూశారు, నచ్చేసింది, ₹10 పంపించేయాలిరా బాబు అని అనుకున్నారు అనుకుందాం. సో మీ దగ్గర పోవడం ₹10 లేవు. మీరేం చేస్తారు? బ్యాంక్ వెళ్తారు. బ్యాంక్ వెళ్ళి ఆ ₹10 అదే వెళ్ళిపోయింది. బ్యాంక్ వెళ్ళి ₹10 అప్పు తీసుకుని నాకు పంపించారు అనుకుందాం. సో నేనేం చేస్తాను? ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళిపోయి ₹10 పట్టుకుని టీ తాగేస్తాను వెళ్ళి. సో నేనేం చేస్తాను? టీ కోసం వెళ్ళా, లేకపోతే ఒక అరటిపండు కొనుక్కుందామని, ఒక యాపిల్ కొందామని వెళ్ళా. సో ఇలాగా లోన్లు అందరూ తీసుకుంటే, అందరూ వెళ్ళి యాపిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే టీ తాగడానికి వెళ్ళినప్పుడు, ఆ టీ మేకర్ కానీ, లేకపోతే యాపిల్ ఒక ₹10 ఉన్న యాపిల్ అమ్మేవాడు కానీ ఏం చేస్తాడు? అరే జనాలు బాగానే ఉన్నారు, నా దగ్గర ఉన్నాయి 10 యాపిల్సే, ₹10 పెట్టి కొనడానికి 100 మంది వస్తున్నారు అని చెప్పి ఆడేం చేస్తాడు? రేట్ పెంచుతాడు. ₹10 కాస్త ₹15 చేస్తాడు. అక్కడే ఇన్ఫ్లేషన్ అన్నమాట. అదే మీరు నాకు ₹10 పంపించలేదు,
అంటే మీరు అసలు బ్యాంకే వెళ్ళలేదు, మీరు అసలు లోనే తీసుకోలేదు, లేకపోతే మీకు బ్యాంక్ లోన్ ఇవ్వనుంది. సో మీకు బ్యాంక్ లోన్ ఇవ్వనప్పుడు మీరు నాకు 10 రూపాయలు పంపించలేరు కదా. మీరు 10 రూపాయలు నాకు పంపించినప్పుడు నేను ఆ 10 రూపాయలు పట్టుకుని టీ కొట్టుకో లేకపోతే యాపిల్ కొనుక్కోవడానికి వెళ్ళలేను కదా. సో ఆటోమేటిక్గా యాపిల్ అయితే పండిస్తారు కదా రైతులు, ఆ మార్కెట్లో పెట్టి కూర్చుంటాడు కదా. సో నా దగ్గర లేవు 10 రూపాయలు యాపిల్ కొనుక్కోవడానికి లేకపోతే ఆ టీ తాగడానికి, అలాగే ఎవరి దగ్గర లేవు. సో అప్పుడు ఆడేం చేస్తాడు, మరి అమ్ముకోవాలి కదా షాప్ కీపర్. సో దెన్ అరే 10 రూపాయలకి యాపిల్స్ లేవు, నా దగ్గర 10 రూపాయల యాపిల్స్ ఉన్నాయి, రేపు 10 యాపిల్స్ ఉన్నాయి, ఇవి అమ్మకపోతే రేపటికి పాడైపోతాయి అని చెప్పి ఏం చేస్తాడు, అరే 5 రూపాయల యాపిల్ అంటాడు. రేట్ తగ్గింది కదా. సో మీరు బ్యాంకు లోన్ తీసుకుని ఆ 10 రూపాయలని వినియోగంలోకి, అంటే యూ ఆర్ సెండింగ్ మీ, నేను ఐఎమ్ గోయింగ్ అండ్ పర్చేసింగ్ ఇన్ యాపిల్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఇన్ఫ్లేషన్, అంటే యు ఆర్ క్రియేటింగ్ ఇన్ఫ్లేషన్. అలా అని చెప్పి పంపించడం మానేయకండి, నచ్చితే ఖచ్చితంగా పంపించండి. సో ఆ విధంగా ఇన్ఫ్లేషన్ అంటే బ్యాంక్స్ ఎప్పుడైతే లోన్స్ ఇచ్చి డబ్బులు ఎలాగ ప్రజల్లోకి వెళ్తాయో, ప్రజలకి పర్చేసింగ్ పవర్, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రజల్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఇది డబ్బులు మార్కెట్లోకి రావడం అంటే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు లోన్ చాలా చాలా మన ఇస్తాం కదా లేబర్కి, లేకపోతే ఐటమ్స్ కొన్నామంటే అక్కడ ఏదో ఇండస్ట్రీ తయారు చేస్తేనే కదా ఐటెం వచ్చేది మనకి, ఆ ఇండస్ట్రీలో మళ్ళీ జీతాలు ఇవ్వాలి కదా. సో ఈ అమౌంట్స్ మీరు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నప్పుడు, మీరు కట్టుకుంటున్న ఇల్లు ఆ లోన్, దట్ మనీ వాజ్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సొసైటీ. సో ఎప్పుడైతే మనీ వేర్ ఇట్ కమ్ ఫ్రమ్ బ్యాంక్స్, బ్యాంక్ లోన్. సో ఆ లోన్, సో ఇఫ్ బ్యాంక్స్ చూస్ టు క్రియేట్ మోర్ మనీ, ఇన్ఫ్లేషనరీ ఫోర్సెస్ మే డెవలప్ ఇన్వాల్వింగ్ అన్డిజైరబుల్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ ప్రజలందరికీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా రేట్స్ పెంచడానికి ట్రై చేస్తారు షాప్ కీపర్స్. బిజినెస్ పీపుల్ ఆల్వేస్ సీ ఫర్ మోర్ ప్రాఫిట్స్. అంతేగాని స్వచ్ఛందంగా అవడు ఏమి మీరు 10 మంది వస్తే నేను 10 మందికి ఇస్తాను, తక్కువ చేసి ఇస్తానని ఎవడో అండ కదా. 10 యాపిల్స్ ఉండి 20 మంది వస్తే ఈ ట్రై టు ఇంక్రీజ్ ద రేట్, పెంచుతాడు. అంటే సప్లై 10 రూపాయలే ఉంది ఎకానమీలో, సప్లై డిమాండ్ అంటాం కదండి. సప్లై వాజ్ ఓన్లీ 10 యాపిల్స్, బట్ డిమాండ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ 20 పర్సన్స్. అక్కడ ఆటోమేటిక్గా రేట్స్ పెరుగుతాయి, ఇన్ఫ్లేట్ అవుతాయి ప్రైసెస్, బికాస్ ఆల్వేస్ బిజినెస్ పర్సన్ ట్రై టు మ్యాక్సిమైజ్ దేర్ ప్రాఫిట్స్. ఆ విధంగా బ్యాంక్స్ chose to create more money, inflationary forces may develop involving undesirable economic consequences. By contracting the money supply, they may arrest economic prosperity and bring deflationary forces into existence. అదే సపోజ్ బ్యాంక్ మీకు లోన్ ఇవ్వలేదు, మీరు నాకు 10 రూపాయలు ఇవ్వలేదు, నేను వెళ్ళి టీ తాగలేదు అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, డెఫినెట్గా రేట్లు పెరగవు, కానీ ఎకనామిక్ ప్రాస్పరిటీ కూడా తగ్గుతుంది అన్నమాట. అంటే మీరు నాకు 10 రూపాయలు ఇవ్వలేదు, మీరు బ్యాంక్ లోన్ తెచ్చుకుని, నేనేమో 10 రూపాయలు తెచ్చుకుని టీ తాగలేదు, లేకపోతే యాపిల్ కొనలేదు, ఆ యాపిల్ పాడైపోద్ది. లేకపోతే టీ కొట్టాడు నా టీ ఖర్చు అవ్వలేదురా అని చెప్పి ఆడు మళ్ళీ టీ పెట్టడం, ఇంకా మళ్ళీ కొత్తగా ప్రోడక్ట్ అది తగ్గిపోద్ది అనమాట. అది ఎవరు రాకపోతే ఏం చేస్తాడు పాపం, ఆగిపోతాడు కదా ఎవరు రావట్లేదని. సో ఆటోమేటిక్గా ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఉండదు అనమాట. సో అది వెన్ బ్యాంక్స్ గివ్ మోర్ లోన్స్, డెఫినెట్లీ గ్రోత్ జరుగుతున్నట్టు, ఎకనామిక్ గ్రోత్ ఉన్నట్టు. అంటే ఎవ్రీబడి విల్ బీ యాక్టివ్, ఎవ్రీబడి విల్ బీ వర్కింగ్ ఫర్ ద మనీ. ఒకళ్ళు ఇస్తేనే కదా ఇంకొకళ్ళు పనిచేసి ఆ డబ్బులు తీసుకునేది. సో ఆ విధంగా ఎకనామిక్ ప్రాస్పెరిటీ జరుగుతుంది.
బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం వల్ల. బట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. దట్స్ వేర్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమ్స్ ఇన్ టు ప్లే. ఆర్బీఐ చేసే పనే అది. ఒక పక్కన ఎకనామిక్ గ్రోత్ని చూసుకుంటూ ప్రైసెస్ని ఎలా స్టేబుల్ చేయాలి అనేది బ్యాలెన్స్ చేసుకుంటా మానిటరీ పాలసీని డిజైన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ 2 monthsకి ఒకసారి. సో అందుకని ఆర్బీఐ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ వర్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో అందుకని మన బ్యాంక్స్ వల్ల ఈ ఇన్ఫ్లేషన్, బ్యాంక్ లోన్స్ వల్ల ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇన్ఫ్లేషన్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంక్స్ లోనింగ్ కెపాసిటీ, బ్యాంక్స్ గివింగ్ లోన్స్ కెపాసిటీని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐకి పవర్స్ ఇచ్చారు అనమాట త్రూ మానిటరీ పాలసీ టూల్స్. సో అదండి ఇక బ్యాంక్స్, క్రెడిట్ క్రియేషన్ ఇలాంటి టాపిక్. సమ్ ఫ్యాక్ట్స్: మహారాష్ట్ర లీడ్స్ all other states in terms of deposit mobilization. సో ఈ మన డిపాజిట్స్ ఉంటాయి కదండి, అందరూ ప్రజలు పబ్లిక్ అంతా డిపాజిట్స్ చేసుకున్న దాంట్లో మహారాష్ట్ర లీడ్స్ ఆల్ ద అదర్ స్టేట్స్. మహారాష్ట్ర అంటే బాంబే, మ్యాసివ్ బిజినెస్ మార్కెట్ కాబట్టి ఆటోమేటిక్గా డిపాజిట్స్ ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటాయి కదండి. So Maharashtra leads all the other states in terms of deposit mobilization. In fact, it accounts for almost 1/4 of the aggregate deposits received by the banks in the whole country. In fact, it accounts for almost 1/4 of the aggregate deposits received by the banks in the whole country. The following are the major steps taken by the government of India to regulate banking institutions. Okay, ఒక రీక్యాప్. 1949లో ఎనాక్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ జరిగింది. 1955లో నేషనలైజేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిగింది. 1959లో నేషనలైజేషన్ ఆఫ్ సబ్సిడరీస్, నేషనలైజేషన్ అనుకోవడం కంటే ఎస్బీఐ సబ్సిడరీస్ని తీసుకొచ్చారు యాక్ట్ ద్వారా. అంటే ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అలాంటివి ఉన్నాయి, అవన్నీ కలిపి నేషనలైజేషన్ ఆఫ్ ఎస్బీఐ సబ్సిడరీస్ యాక్ట్ని ఒకటి పాస్ చేసి ఈ 7 సబ్సిడరీ బ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో 1962 ఇన్సూరెన్స్ కవర్ ఎక్స్టెండెడ్ టు డిపాజిట్స్. నెక్స్ట్ 1969లో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ విత్ డిపాజిట్స్ ఓవర్ 50 crores. 1971 ఇక్కడ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, అదొకటి ఎస్టాబ్లిష్ చేశారంట. 1975లో క్రియేషన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. 1980లో నేషనలైజేషన్ ఆఫ్ 6 బ్యాంక్స్ విత్ డిపాజిట్స్ ఓవర్ 200 crore. సో ఐ స్టాప్డ్ హియర్ విత్ 1980. నెక్స్ట్ వీడియోలో 1991 బ్యాంకింగ్ రిఫార్మ్స్ మైదూరు నరసింహం గారి ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఎలా జరిగినాయి అవన్నీ 1991వి చూద్దాం. దట్ విల్ బీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంకా ఉన్నదండి, సారీ ఇంగ్లీష్ కొంచెం ఉంది ఇంకా. బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. సో అల్టిమేట్గా మనం 5 కేటగిరీస్ ఆఫ్ బ్యాంక్స్ చూసాం కదండి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా కంప్రైజ్ 21 public sector banks. This textbook is written in 2020, అంటే ఎండ్ మార్చ్ 2019 వరకు ఉన్న రికార్డ్ ఇది. ఆ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే రాశాను ఇక్కడ. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా కంప్రైజ్ 21 public sector banks, 21 private sector banks and 45 foreign banks. So in terms of business, the public sector banks have a dominant position as they account for 70% of banking assets. సో ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గరే 70% ఆఫ్ బ్యాంకింగ్ అసెట్స్ ఉందంటండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర. At end 2019, public sector banks
హ్యాడ్ 82,580 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇప్పుడు ఈ అర్జెంట్గా ఇది బట్టి పట్టేయకండి, ఒక ఐడియా. అంటే మనకి బ్యాంకింగ్ సెక్టర్లో ఏ బ్యాంకులు ఎంత వాల్యూమ్ హ్యాండిల్ చేస్తున్నాయి అన్న దానికి ఒక అర్థం చేసుకోవడానికి నంబర్. అంతేగాని రేపు పొద్దున 82,580, 82,580, 82,550 అలాగే ఏం బట్టి పట్టకండి. ఆ కింద ఇంకో నెంబర్ ఉంది చూడండి, 31,889, కింద మళ్ళీ 21,742. అది కాదు, జస్ట్ అర్థం చేసుకోండి. చూడండి, బ్రాంచెస్ దేనికి ఎక్కువ ఉన్నాయి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ 70% బ్యాంకింగ్ అసెట్స్ ఉన్నాయంటే అదనమాట. బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు డీల్ చేసే ఓవరాల్. అంటే ఎలా క్వశ్చన్ అడుగుతారు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గ్రేటర్ దాన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ గ్రేటర్ దాన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఎల్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ గ్రేటర్ దాన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రేటర్ దాన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అలా ఇస్తారు కదా కొన్ని క్వశ్చన్స్. సో అలాంటి క్వశ్చన్స్ అర్థం చేసుకోవడానికి, ఆన్సర్ చేయడానికి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఏంటంటే 82,580 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే అదర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ దేర్ బ్రాంచెస్ నంబర్డ్ 31,889 యాజ్ అట్ ఎండ్ మార్చ్ 2019. అలాగే ఫారెన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి జస్ట్ 285 ఉన్నాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి 21,742 ఉన్నాయి. సో ఆ విధంగా అలా అర్థం చేసుకోండి. అంటే దేనికి ఎక్కువ ఉన్నాయి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత దేనికి ఎక్కువ ఉన్నాయి? ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ని, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఎక్కువ ఉన్నాయి బ్రాంచెస్. ఆ తర్వాత ఫారెన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి 285 ఉన్నాయి. అదండి నంబర్స్. ఆ నంబర్స్ ఏంటంటే అలా కాన్సెప్చువల్గా బిజినెస్, ఈచ్ బ్యాంక్స్ డూయింగ్ మోర్ బిజినెస్ అన్నది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడితో ఇంగ్లీష్ లిటరేచర్ అయ్యింది. ఇక్కడి నుంచి నా మదర్ టంగ్ తెలుగు, నా మాతృభాష తెలుగు లిపి స్టార్ట్ అవుతుంది. ఐ విల్ టేక్ ఏ బ్రేక్, ఒక 10 minutes బ్రేక్ తీసుకుని ఇంకొక వీడియో చేస్తాను తెలుగు సెపరేట్గా. సో అక్కడికి వీడియో 3 వీడియోస్ అవుతాయి. అంటే ఐ విల్ ట్రై టు పుట్ ఇట్ లైక్ దిస్: వీడియో 3 బ్రాకెట్స్లో 1 అని పెడతా, వీడియో 3 బ్రాకెట్స్లో 2 అని పెడతాను, వీడియో 3 బ్రాకెట్స్లో 3 అని పెడతా. సో అంతా ఒకటే టాపిక్. ఈ థర్డ్ ఐ విల్ డీల్ ఇన్ తెలుగులో చెప్తాను. ఇప్పుడు చాలాసేపు అయింది కదా, ఐ విల్ డూ దట్ ఇన్ అనదర్ వీడియో. సో లెట్స్ టేక్ ఏ బ్రేక్. నేను మూడింటికి 10 రూపాయలేండి. 3 రూపాయలకి 30 రూపాయలు ఏం కాదు. ఐ విల్ డూ దట్ ఇన్ అనదర్ వీడియో. ఇంకొక వీడియో చేస్తాను తెలుగులో. ఓకే, ఐ విల్ టేక్ ఏ బ్రేక్.